వేసవిలో ఓవైపు వేడి ఉక్కబోతలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటాయి. పైనుంచి భానుడి కాల్చేసే కిరణాలు, కింద నేల నుంచి ఎగిసే సెగలు మన శరీరాన్ని ఉష్ణకూపాల్లాగా మార్చేస్తూ ఉంటాయి. మండిపోయే ఈ ఎండల ధాటికి మనలో చాలామంది నీరసం నిస్సత్తువలతో కూలబడిపోతూ ఉంటారు. ఎండ దెబ్బగా పిలిచే ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో జనరల్గా సమ్మర్లో ఉన్న వన్ ఆఫ్ ద కామనెస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్స్పోజర్ టు లాట్ ఆఫ్ హీట్. ఇది జరిగినప్పుడు బాడీ మీద తీవ్రమైన ఒత్తిడి జరుగుద్ది. ఆ ప్రజెంటేషన్ క్రమంలో ఫస్ట్ హీట్ ఎగ్జాషన్ అనేది వస్తుంది. అది ఐడెంటిఫై చేయని పక్షంలో అది హీట్ స్ట్రోక్కి దారితీస్తుంది. సో మెడికల్ కండిషన్గా మాట్లాడితే హీట్ స్ట్రోక్ అనేది ఒక సీరియస్ కండిషన్. అది కాస్త ప్రాణాంతకం మనం కానీ కరెక్ట్గా మెడికల్ మెజర్స్ సరిగ్గా తీసుకోకపోతే. పర్టికులర్గా సెన్సిటివ్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి హీట్ ఎగ్జాషన్ని మనం నివారించుకుంటే హీట్ స్ట్రోక్కి దారి తీయకుండా కాపాడుకోవచ్చు. వీటికి సింప్లెస్ట్ ఫార్ములా ఏంటంటే ఎండలోకి పోకపోవడం, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ తీసుకోవడం, ప్రాపర్ క్లోదింగ్ వేసుకోవడం, అవాయిడెన్స్ ఆఫ్ ట్రావెల్ ఆ టైంలో పర్టికులర్గా అరౌండ్ 10 to 3 o'clock మధ్యన ట్రావెల్ అనేది అవాయిడ్ చేయాలి. బయటకు పోకపోవడం అనేది ఇంపార్టెంట్గా గమనించుకోవాలి. తర్వాత ఎల్డర్లీ పాపులేషన్లో పర్టికులర్గా వాళ్ళకేంటంటే వివిధ సమస్యల వల్ల డీహైడ్రేషన్ కూడా గురయ్యేదానికి ఆస్కారం ఉంది. ఆ పాపులేషన్ని హై రిస్క్ కింద కేటగరైజ్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళు పర్టికులర్గా గమనించుకోవాల్సింది ఏంటంటే షేడీ ప్లేస్లో కానీ కూల్ ప్లేస్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాస్త వాటర్ ఇంటేక్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే మనకి వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకునే పరిస్థితులు ఉండవో, పర్టికులర్గా హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ ఉన్నప్పుడు వాటర్ రెస్ట్రిక్షన్ పెట్టుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు కాస్త ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయడం, న్యాచురల్గా వచ్చే వాటర్ కంటెంట్ని తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు తాగడం, మజ్జిగ తాగడం, ఇలాంటివన్నీ చేస్తే ఈ వడదెబ్బగా గురి కాకుండా, వడదెబ్బ వల్ల సీరియస్ కాంప్లికేషన్స్ రాకుండా హాస్పిటల్ అడ్మిషన్ని నివారించుకోవచ్చు.